జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పాల్గొని వివిధ శాఖల అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు సమన్వయ లోపాలను ఎత్తి చూపి నిర్లక్ష్య వైఖరికి స్వస్తి చెప్పి పల్లెలను ప్రగతి పదంలో నడిపించాలని సూచించారు. తెలంగాణ 5 ఏళ్ళు ఎత్తుకుంది. మనం కాపాడుకోకపోతే రేపు పొద్దున భవిష్యత్తులో ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. వర్షకం వర్ష నా పిల్లలు మీకు తెలుసు కదా, అమెరికా పోయి బతుకంటారంటే అమెరికా పోయి అవునా కదా. మన దగ్గర చాలా వరకు మనం ఇక్కడ ఉండాలి కదా. మరి మన బాధ్యత కాదా? దారుణమైన పరిస్థితులు ఉంది. గ్రామాలు దారుణంగా ఉన్నాయి. ఏ గ్రామాలు దేశంలో ఆదర్శ గ్రామాలు వచ్చిన గ్రామాలు ఇవే గ్రామాలు ఇవాళ అతి దారుణంగా ఉన్నాయి. ఏ ఒక్క గ్రామంలో కూడా మన స్టేట్ బయట ఇంత ప్లాంట్గా ఇంత పగడ్బందీగా కేసీఆర్ గారు చేసినట్టుగా ఎక్కడ లేదు. ఇవాళ అదే గ్రామాలు మళ్ళీ 10 ఏళ్ళ కిందకు పోయింది. ఎవరు చెట్ల గురించి పట్టించిన నాదుడు లేడు, శానిటేషన్ పట్టించిన నాదుడు లేడు, రోజు క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతలేదు. అదంతా కూడా మీ చేతుల్లోనే పని. దయచేసి నా అంకుల్ రిక్వెస్ట్ ప్లీజ్, నేను మీ మీద ఏ రోజు నేను షికాయతలు రాయడము మీరు బెదిరియడమో చేయకూడదు. యాక్చువల్లీ నా సిన్సియర్ ఎంత అంటే నాకు ఈజీ వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం, వేరే వాళ్ళ మీద కనిపెట్టడం చాలా ఈజీ ఉన్నాను. నాకు అర్థమైపోయింది ఆల్రెడీ. ఎవరినైనా పాయింట్ చేసి ఎక్కడో వచ్చి కాడ చూపించేస్తారు ఎవరు. కానీ మిమ్మల్ని చేయాలి ఎప్పటికీ, ఎందుకంటే మీరు అందరూ ఇక్కడ వాళ్ళు కావాలి. అస్సలు మిమ్మల్ని కష్టపడ్డారు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే పార్టీ చూసినారు నేను ఎవరినో బెదిరియడమో మిమ్మల్ని అదే చేయలేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ గ్రౌండ్ మీద పోండి, గ్రౌండ్ మీద పోయి వాళ్ళ కష్టాలు తీర్చినట్టు నా రిక్వెస్ట్.